హియర్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. పీస్ ఆన్ ఎర్త్ అనే వాక్యం ఎవరి సందేశం? సో, పీస్ ఆన్ ఎర్త్ అనే వాక్యం ఎవరి సందేశం అన్నది ఇక్కడ మన ఫస్ట్ క్వెషన్. ప్రవక్తలది, జ్ఞానులది, దేవదూతలది అండ్ పూజారులది. కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, టైమ్ అయితే అయిపోతుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ దేవదూతలది ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ క్వెషన్ ఈస్ నోయల్ అనే పదానికి అర్థం ఏమిటి? కొత్త జీవితం, జననం, వెలుగు, కృప. సో, నోయల్ అనే పదానికి అర్థం ఏమిటి అన్నది ఇక్కడ క్వెషన్. కొత్త జీవితం, జననం, వెలుగు, కృప. అండ్ విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరు ఆన్సర్ వచ్చేలోపే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి. సో, జననం ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వెషన్ ఈజ్ యేసు పుట్టిన తర్వాత జ్ఞానులు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. సో, యేసు పుట్టిన తర్వాత జ్ఞానులు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్లారన్నది కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. సీయోను కాడికి అండ్ హేరోదు, కాపరులు, యోసేఫు. సో, యేసు పుట్టిన తర్వాత జ్ఞానులు కాపరుల దగ్గరికి వెళ్ళలేదు. అండ్ హేరోదు రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు వర్తమానం తీసుకొని. అండ్ ఫోర్త్ క్వెషన్ యేసు పుట్టినప్పుడు చూచిన వెలుగు దేన్ని సూచిస్తుంది? సో, యేసు పుట్టినప్పుడు చూసిన వెలుగు దేన్ని సూచిస్తుంది అన్నది ఇక్కడ క్వెషన్. ఏ శిక్ష, దేవుని మహిమ, భయం, వర్షం. సో, 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దేవుని మహిమ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫిఫ్త్ క్వెషన్ క్రిస్మస్‌లో ఆకుపచ్చ రంగు దేన్ని సూచిస్తుంది? సో, క్రిస్మస్‌లో ఆకుపచ్చ రంగు దేన్ని సూచిస్తుంది అన్నది ఇక్కడ క్వెషన్. నిత్య జీవం, శాంతి, వర్షం, ధైర్యం. సో, క్రిస్మస్‌లో ఆకుపచ్చ కలరు దేన్ని సూచిస్తుంది అన్నది ఇక్కడ క్వెషన్. 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, నిత్య జీవం, శాంతి, నిత్య జీవాన్ని సూచిస్తుంది ఆకుపచ్చ రంగు. అండ్ సిక్స్త్ క్వెషన్ ఈస్ యేసు కుటుంబం నజరేతులో నివసించడానికి కారణం. సో, యేసు కుటుంబం నజరేతులో నివసించడానికి కారణం ఏంటి? యోసేపు యొక్క ఉద్యోగం, దేవదూత ఆజ్ఞ మేరకు వాళ్ళు నజరేతుకు వెళ్లారు. బంధువులు అక్కడ ఉన్నారని నజరేతుకు వెళ్లారు. వాతావరణం బాగుంటది నజరేతుకు వెళ్లారు. సో, ఏ కారణం చేత యేసు కుటుంబం నజరేతులో దేవదూత ఆజ్ఞ మేరకు నజరేతులో నివసించడానికి వెళ్లారు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెవెంత్ క్వెషన్ ఈస్ యేసుకు పేరు పెట్టాలని దేవదూత ఎవరికి చెప్పాడు? సో, యేసుకు పేరు పెట్టాలని దేవదూత ఎవరికి చెప్పాడు? ఎలిజబెత్, మరియా, యోసేపు, యోహాను. సెవెంత్ క్వెషన్ ఈజ్ యేసుకు పేరు పెట్టాలని దేవదూత ఎవరికి చెప్పాడు? ఎలిజబెత్‌కి చెప్పాడా? యేసు అని పేరు పెట్టమని, లేకపోతే మరియకు చెప్పాడా? లేకపోతే యోసేపుకు చెప్పాడు. అండ్ ఎయిత్ క్వెషన్ ఈజ్ యేసు పుట్టినప్పుడు మొదట ఆకాశంలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు పుట్టినప్పుడు మొదట ఆకాశంలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? రాజులు. దేవదూత రాలేదు. ఒక దేవదూత, అనేక దేవదూతలు. ఏ దేవదూత కూడా ఆకాశంలో రాలేదు. ఒక దేవదూత మాత్రం ఆకాశంలో వచ్చింది. లేతే అనేక మంది దేవదూతలు ఆకాశంలో వచ్చారు. సో, ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నైన్త్ క్వెషన్ ఈజ్ బెత్లెహేమ్ అనే పదానికి అర్థం ఏంటి? సో, శాంతి ఊరు, అన్నగృహం, రాజుల నగరం, ప్రేమ పట్టణం. సో, బెత్లెహేమ్ అనే పదానికి అర్థం ఏమిటన్నది ఇక్కడ నైన్త్ క్వెషన్. సో, ఇట్లాంటి క్వెషన్స్ మన ఛానల్‌లో చానా ఉన్నాయి. బైబిల్‌కి సంబంధించి అనేక రకమైన క్వెషన్స్ ఉన్నాయి. సో, మీరు మీ వీలుని బట్టి మీ యొక్క నాలెడ్జ్‌ని పరీక్షించుకోండి. అన్నగృహం ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 10థ్ క్వెషన్ ఈజ్ యేసు పుట్టుకకు సంబంధించి మొదటి ప్రవచనం పాత నిబంధనలో ఎక్కడ ఉంది? సో, యేసు పుట్టుకకు సంబంధించిన మొదటి ప్రవచనం పాత నిబంధనలో ఎక్కడ ఉంది? సో, యేసు పుట్టుకకు సంబంధించి మొదటి ప్రవచనం ఏ నిబంధనలో ఉంది? ఆదికాండం, నిర్గమాకాండం, దానియేలు గ్రంథం, యోబు గ్రంథం. ఆదికాండంలో ఉంది. ఇలాంటి మరెన్నో క్వెషన్స్ కోసం మన ఛానెల్‌ని కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్.